వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది. ఫోన్ కలవకపోవడంతో చాలా కంగారు పడుతుంది. ఇప్పటికే చాలా టైం అయింది. అమ్మ, నాన్న ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు? నీకు చెప్పే వెళ్ళారు కదా అని అంటే, నాకు చెప్పే వెళ్ళారు, కానీ ఎందుకు ఆయన రాలేదు? నేను ఆయన కోసమే చూస్తున్నాను అని అంటే, ఇంతలో జయంతి వాళ్ళ అన్నయ్య వచ్చి, ఏంటి మీ కంగారు? బావ ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చేస్తాడులే, ఎందుకంత టెన్షన్ పడిపోతున్నారు అని అంటే, అది కాదు అన్నయ్య, మీ బావకి ఈ ఊరు కొత్త కదా అని అంటే, ఇంతలో నాగేంద్ర ప్రసాద్ వస్తాడు. మైథిలి, ఏంటి నాన్న, ఏమైంది? ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావు అని అంటే, ఏం లేదమ్మా, నాకేం కాలేదు అని అంటాడు. జయంతి, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, భోజనం చేద్దురుగాని రండి అని అంటే, నాకు ఆకలిగా లేదు అని అంటాడు. ఇక ఒంటరిగా రూమ్లోకి వెళ్ళిపోతుంటే జయంతి, ఏంటో ఈయన ఇలా ఉన్నారు, ఏమైందో? జయంతి వాళ్ళ అన్నయ్య, ఆకలిగా లేకపోతేనే అమ్మా, ఒక గ్లాసు మజ్జిగ ఇవ్వమ్మా అని చెప్పేసరికి, అలాగే అన్నయ్య అని అంటుంది. జయంతి మజ్జిగ చేసి తీసుకొచ్చి లోపు మైథిలి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నావు అని అంటే, గుడిలో సౌదామిని కలిసిన విషయం చెప్తాడు. ఇక తను నా వైపు చాలా కోపంగా చూసింది, నన్ను మనిషిలాగే చూడలేదు, అందుకనే నాకు చాలా బాధగా ఉంది. తను నోరు విప్పి నన్ను తిట్టినా నాకు అంత బాధ కలగపోయిను. నన్ను ఒక హంతకుడిలా చూసింది, అది నేను తట్టుకోలేకపోతున్నాను అని బాధపడుతుంటే మైథిలి, నాన్న నువ్వు బాధపడకు, అత్త ఇప్పుడు బాధలో ఉంది కదా, అందుకనే నీ మీద కోపంగా ఉంది. త్వరలోనే నిన్ను అర్థం చేసుకుంటుంది, మన రెండు కుటుంబాలు కలుస్తాయి, నన్ను నమ్ము నాన్న అని అంటుంది. ఇంతలో జయంతి మజ్జిగ తీసుకొస్తుంది. ఏంటే మళ్ళీ మొదలుపెట్టారు? మీ ఇద్దరి మాటలు ఏంటంటే, ఏమీ లేదు, నాన్న ఎందుకు ఇలా ఉన్నారని అడుగుతున్నాను అని అంటుంది. ఏం చెప్పారు అంటే, ఏం లేదమ్మా, ఈరోజు ఎక్కువ మందికి ట్రీట్మెంట్ చేశారంట, అందుకనే అలసిపోయి నీరసంగా ఉన్నారు అంతే అని చెబుతుంది. ఓ అంతేనా, నేను ఇంకేదో అనుకున్నాను అని అంటుంది. తర్వాత రోజు ఉదయం మైథిలి అయితే ఆటోలో ఆఫీస్కి వెళ్తుంది. మైథిలి వెళ్తున్న ఆటో అయితే దారిలో ఆగిపోతుంది. ఏమైందన్నా అని మైథిలి అడిగితే, ఏంటోనమ్మా, ఆటో రిపేర్ వచ్చినట్లుగా ఉంది, ఇక నుంచి మీరు వేరే ఆటో చూసుకు వెళ్ళిపోండి అని చెప్పేసరికి మైథిలి రోడ్డు మీద నుంచొని వేరే ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో సాకేత్ అయితే అటుగా వస్తూ ఉంటాడు. దూరం నుంచి మైథిలిని చూసి, ఏంటి ఈవిడ ఇక్కడ నిలబడింది అని అనుకుంటాడు. పక్కనే ఉన్న ఆటోని చూసి, ఓ ఆటో రిపేర్ వచ్చినట్టు ఉంది, అందుకనే మహానటి గారు రోడ్డు మీద నుంచుని లిఫ్ట్ కోసం చూస్తున్నట్టు ఉన్నారు. ఈరోజు ఎలాగైనా ఆటో దొరకకపోతే ఆఫీస్కి లేటుగా వస్తుంది, అప్పుడు పనిష్మెంట్ మీద పనిష్మెంట్ ఇచ్చి తనతో ఆడుకుంటాను అని అనుకుంటాడు. లేదు లేదు, ఆఫీస్కి వెళ్ళే వరకు ఎందుకు, ఇప్పుడే నేనే లిఫ్ట్ ఇచ్చి ఇప్పటి నుంచి తన్ని ఆడుకుంటే నాకు భలే ఎంజాయ్ వస్తుంది అని అనుకుంటాడు. మైథిలి దగ్గరికి వచ్చి కారు ఆపుతాడు. లిఫ్ట్ కావాలా అని అడుగుతాడు. మైథిలి, కావాలి బావా అని అంటుంది. ఏంటి ఏమన్నావంటే, కావాలి బాస్ అన్నాను అని అంటుంది. లేదే, నాకు వేరేలా వినిపించింది అని అంటే, ఎలా వినిపించింది అని అడుగుతుంది. ఏం లేదులే అని అంటే, చెప్పండి బాస్ అంటుంది. ఏంటి, నేనే చెప్పనా అని మైథిలి అంటుంది. సాకేత్ ఏమీ మాట్లాడకుండానే మైథిలి, ఏంటి బావా అన్నట్లుగా వినిపించిందా అని అంటుంది. లేదు, నాకెందుకు అలా వినిపిస్తుంది అని అంటే, ఏమో మీకు అలా పిలిపించుకోవాలనిపిస్తుందేమో అని, సాకేత్ బావా సాకేత్ బావా సాకేత్ బావా అని అంటుంది. ఏ ఆపు, అసలు నువ్వు నా మరదలువా నన్ను బావా అనడానికి అని అంటాడు. అదేంటి బాస్ అలా అంటారు, నేను మీ మనిషిని అని అంటుంది. ఏంటి నువ్వు నా మనిషివి ఏంటి అని అంటే, మీరు నాకు ఉద్యోగం ఇచ్చారు కదా, మీరు ఏం చెప్పినా చేయాలి కదా, అందుకనే అలా అన్నాను. మీరన్నీ డబుల్ మీనింగ్లోనే అర్థం చేసుకుంటారేంటి? నేను ఆఫీస్ విషయంలో మీకు చాలా సపోర్ట్గా ఉంటాను అని చెప్తున్నాను, దీని మీనింగ్ అంతే, మీరు వేరేలా అనుకోకండి అని అంటుంది. సరే, ఇక చెప్పింది చాలు, కారు ఎక్కు అని అంటే మైథిలి కారు ఎక్కబోతుంటే ఇంతలో దొంగ వచ్చి మైథిలి బ్యాగ్ తీసుకుని పారిపోతుంటాడు. దొంగ దొంగ అని అంటుంది. ఇంతలో సాకేత్ కారు దిగి, ఏంటి ఆ బ్యాగులో అంత ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయా అని అంటే, అవును బాస్, చాలా ఇంపార్టెంటు అని అంటే సాకేత్ ఇంకా ఆ దొంగ వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. మైథిలి సాకేత్ అలా పరిగెట్టడం చూసి
బావా నువ్వు నా కోసం ఇంత చేస్తున్నావు అంటూ, నువ్వు ఇలా పరిగెడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ మురిసిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.